కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2005 నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పేరిట కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఈ పథకాన్ని రద్దు చేస్తారనే వార్తలొచ్చాయి. యూపీఏ ప్రభుత్వం 2004లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ బిల్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2005 ఆగస్టులో ఇరు సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. 2006 ఫిబ్రవరిలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఏటా 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తూ గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ కార్యక్రమం ఇది. అయితే ఆ సమయంలో బీజేపీ ఈ చట్టాన్ని ఆమోదించడానికి మద్దతిచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేయడంపై విమర్శలు చేసింది. 2006 జూలై 31న చేసిన ప్రసంగంలో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ ఈ పథకం గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగకరమైందని అన్నారు. 2006 డిసెంబర్ 12న బీజేపీ నేత ఎం వెంకయ్య నాయుడు రాజ్యసభలో మాట్లాడుతూ ఈ పథకం అమలులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని వేతనాల హేతుబద్ధీకరణకు పిలుపునిచ్చారు. అయితే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. అంతకు ముందు సంవత్సరాలతో పోల్చితే 2014-15లో ఈ పథకానికి కేటాయింపులు కూడా తగ్గించారు. ఇక ఈ పథకంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ 2015 ఫిబ్రవరి 28న ప్రధాని మోదీ పార్లమెంట్లో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ పథకం కొనసాగుతుందని, అయితే ఇది యూపీఏ వైఫల్యాలకు ఒక చిహ్నంగా ఉంటుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ల తర్వాత కూడా ఈ పథకం కింద ప్రజల్ని గుంతలు తవ్వడానికి పంపవలసి వచ్చిందని మోదీ ఆ పార్టీని అపహాస్యం చేశారు. తన ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన వాటిని జోడిస్తుందని, అందులో నుండి ఏమీ తీసివేయదని అన్నారు. ఆ మరుసటి రోజే అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకానికి కేటాయింపులను 34,000 కోట్ల నుండి 34,699 కోట్లకు స్వల్పంగా పెంచారు. అంతేకాదు పన్నుల్లో వృద్ధి ఉంటే అదనంగా 5,000 కోట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా ఉపాధికి మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జైట్లీ అన్నారు. కానీ వేతనాలు తక్కువగా ఉండడం, రాష్ట్రాల వారీగా తేడాలు, ద్రవ్యోల్బణంతో సరిపడని సవరణల వల్ల ఈ పథకంలో చాలా సమస్యలు తలెత్తాయి. ఈ పథకంలో పనులు చేస్తున్న వేతనదారులకు కనీస వేతనాలు అందడం లేదనేది వాస్తవం. ఈ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకంలో ఇచ్చే వేతనాలు ఆ రాష్ట్ర కనీస వేతనాలతో సమానంగా ఉండాలి. కానీ చాలా రాష్ట్రాల్లో దానికంటే తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో మినిమం పే బట్టి 2.33 నుంచి 7.46% పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు గత ఏడాది కంటే 15 నుంచి 30% వరకు పెరిగినా ఈ పథకంలో వేతనాలు 7 రూపాయల నుంచి 26 రూపాయలకు పెరగడం విమర్శలకు తావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో 300 రూపాయలు ఉండగా ఇప్పుడు 7 రూపాయలు పెంచింది. పెంచిన వేతనాల వల్ల వేతనదారులకు పావు లీటర్ పాలు కూడా రావని జాతీయ స్థాయిలోని పలు కార్మిక సంఘాలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త బిల్లును ప్రతిపాదించింది. పాత చట్టంలో కొన్ని మార్పులు చేసి ఈ కొత్త బిల్లును ప్రతిపాదించారు. 1. పని దినాలు. కొత్త బిల్లులోని సెక్షన్ 5/1 125 రోజుల ఉపాధి హామీని ప్రతిపాదిస్తోంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ సెక్షన్ 3/1 ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 రోజులకు తగ్గకుండా పనిని అందిస్తుంది. కానీ దాన్ని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు 2024-25లో ప్రతి కుటుంబానికి సగటు ఉపాధి దినాల సంఖ్య కేవలం 50 రోజులు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య 40.7 లక్షలు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 6.74 లక్షల కుటుంబాలు మాత్రమే 100 రోజుల పరిమితిని చేరుకున్నాయి. 2. నిధుల భారాన్ని రాష్ట్రాలు పంచుకోవాలి. కొత్త బిల్లులో ప్రతిపాదించిన ప్రధాన మార్పుల్లో 1 ఫండ్ షేరింగ్ ప్యాటర్న్. ఎంజీఎన్ఆర్ఈజీఏలో వేతన బిల్లు మొత్తాన్ని కేంద్రం చెల్లిస్తుంది. కానీ కొత్త బిల్లు ప్రకారం రాష్ట్రాలు ఈ భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జీఎస్టీ అమలు, వివిధ రకాల సెస్సులపై కేంద్రం దృష్టి సారించడంతో రాష్ట్రాల ఆదాయ వనరులు పరిమితమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంతగా బాగాలేవు. అనేక రాష్ట్రాలు జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపుల కోసం భారీగా అప్పులు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రాల మీద అదనపు భారాన్ని మోపుతుంది.
2025 ఆర్థిక సంవత్సరంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ మొత్తం వ్యయం 1.04 లక్షల కోట్లు. ఇందులో కేంద్రం 85,640.55 కోట్లు విడుదల చేసింది. కొత్త బిల్లులోని సెక్షన్ 22/2 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ నమూనా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు 90:10 గాను, శాసనసభతో కూడిన అన్ని ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 60:40 గాను ఉంటుంది. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయాన్ని భరిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం వ్యయ డేటా ప్రకారం లెక్కిస్తే దీని ద్వారా రాష్ట్రాల మీద అదనంగా ఏటా సుమారు 30,000 కోట్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నట్లు అంచనా. 3. నియమిత కేటాయింపులు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం రాష్ట్రాలు ప్రతి సంవత్సరం తమకు కావలసిన పనిని, లేబర్ బడ్జెట్ను కేంద్రానికి ముందుగానే సమర్పించాలి. గ్రామ స్థాయిలో డిమాండ్ బట్టి ఈ బడ్జెట్ను తయారు చేయాలి. ఆ తర్వాత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. అంటే డిమాండ్ను బట్టి కేటాయింపు జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా నార్మేటివ్ అలొకేషన్ అనే విధానాన్ని తీసుకొస్తున్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితుల ఆధారంగా రాష్ట్రాల వారీగా నిధుల్ని నిర్ణయించి పంపిణీ చేస్తుంది. ఒక రాష్ట్రం కేంద్రం కేటాయించిన పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆ అదనపు భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. 4. వ్యవసాయ సీజన్లో ఉపాధి హామీకి విరామం. వ్యవసాయ సీజన్లో అంటే నాట్లు వేసే సమయంలో, కోత కోసే కాలంలో 60 రోజుల పాటు ఉపాధి హామీ పథకానికి విరామం ఇస్తారు. దీనివల్ల రాష్ట్రాలు ఈ 60 రోజుల కాలాన్ని ముందుగానే నోటిఫై చేయాలి. దీనివల్ల వ్యవసాయ పనికి కార్మికులు అందుబాటులో వచ్చినప్పటికీ ఇది 125 రోజుల పథకాన్ని వినియోగించుకోవడానికి సమయాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 5. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం అన్ని పనులు బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల నుండి రావాలి. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలతో లింక్ చేసిన పనుల సమగ్ర జాబితాను కలిగి ఉండే వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్లోకి చేర్చబడాలి. 6. జాబ్ కార్డుల స్థానంలో గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డ్. ప్రస్తుతం ఉన్న జాబ్ కార్డుల స్థానంలో గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డు ఇస్తారు. అందుకోసం స్థానిక గ్రామ పంచాయతీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కార్డు విభిన్న రంగులు కలిగి ఉంటుంది. 5 ఏళ్ల పాటు చెల్లుబాటయ్యే ప్రస్తుత జాబ్ కార్డుల మాదిరిగా కాకుండా గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డ్ 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. 7. అధిక జరిమానా. కొత్త బిల్లులోని సెక్షన్ 27 దాని నిబంధనలను ఉల్లంఘించినందుకు అధిక జరిమానాను విధిస్తుంది. గతంలో ₹1000 ఉన్న జరిమానాను ఇప్పుడు 10,000కు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం స్వరూపం, నిధుల నిర్వహణ, రాష్ట్రాల బాధ్యతల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. మరి సాధారణ కార్మికులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.